మార్పు మొదలైంది అని పెద్ద బ్యానర్ హెడ్డింగ్తో రిపబ్లిక్ డే హెడ్డింగ్ పెట్టి ఇచ్చిన, రిపబ్లిక్ పెరేడ్ హెడ్డింగ్ పెట్టి. దీంట్లో బాగా చూస్తే కన వెనకాల ఒక 2 బిల్డింగ్లు ఎప్పుడో 14 నుంచి 19 టైంలో మొదలుపెట్టిన 2 బిల్డింగ్లు మొదలుపెట్టి దాన్ని ఇప్పుడు ఏదో కొత్తగా కట్టినట్టు, కొత్తగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతున్నట్టు ఒక మభ్యపెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఓవరాల్గా మా రాయలసీమ ప్రాంతం అంటే ఎలాగో నిర్లక్ష్యానికి గురి అయిపోయింది. ఇప్పటికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు మా ప్రాంతంలో ఉంది అని చెప్పేసి నేను పలు విధాలుగా కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది ఇక్కడున్న కూటమి నేతలకి అందరికీ. మాతో పాటు వెనుకబడి జిల్లానేటిని శ్రీకాకుళం, విజయనగరము ఇలాంటి ప్రాంతాల్లో తీరా చూస్తే అమరావతి అని, క్యాపిటల్ అని, ఇక్కడ ఏదో జరిగిపోతుందని ప్రజలందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు చూసినామంటే మార్పు మొదలైంది, డెఫినెట్గా మార్పు మొదలైంది, జనాల్లో మార్పు మొదలైంది. జనాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏం జరుగుతుందో అని చెప్పి. రాష్ట్రం మళ్ళీ కోలుకుంటుందని, కోలుకోవటం లేదైనా నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మనకు అందరికీ తెలిసినదే, రాజధాని ప్రాంతంలో ఎటువంటి అవినీతి కార్యక్రమాలు జరిగినాయో. కిలోమీటర్కి 180 కోట్ల రూపాయలతో యాక్సిస్ రోడ్డు అనుసంధానం కావచ్చు, వరద నివారణకు ఎత్తిపోతల ద్వారా ఏ విధంగా దోపిడీ జరిగిందో మనందరికీ తెలిసినదే. అదేవిధంగా ఇప్పటికీ 47,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అప్పు తీసుకొని వచ్చే కార్యక్రమం చేస్తూ అది ఏ విధంగా పనుల రూపంలో, పర్సెంటేజ్ రూపంలో ఏ విధంగా ఇక్కడ దోపిడీ గురవుతోందో మనమందరం కూడా మన కళ్ళెదుటే కనపడుతున్న అంశం. ఇవన్నీ వదిలేయండి, రాజధాని ప్రాంతంలో ఇప్పటికే మొదటి విడత ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులకు వారి పరిస్థితి అతిగతి లేని పరిస్థితులలో ఇక్కడ రైతాంగం కానీ, ఇక్కడ ప్లాట్లు ఇచ్చిన రైతులు ఉన్నారు. రోజు మేము చూస్తూ ఉంటాం, సిఆర్డీ ఆఫీస్కి పోయినామంట, మేము అక్కడ 3 రోజులు, 6 రోజులు, 7 రోజులు ఎదురు చూస్తున్నాము, ఎవరే కానీ మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు అని చెప్పేసి రైతుల యొక్క బాధను చూస్తూ ఉంటాం. ఇక్కడ వారికి వాళ్ళ భూమి ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్లాట్లు ఎక్కడ వస్తాయో తెలియదు, ఏమొస్తాయో తెలియదు. మమ్మల్ని అంటే ఇగ్నోర్ చేసినారు. మా ప్రాంతాన్ని అంతా కూడా ఏ విధంగా భ్రష్టు పట్టించాలో ఆ విధంగా భ్రష్టు పట్టించినారు. ఇక్కడ మిమ్మల్ని నమ్మి చేసిన వాళ్ళకు మీరేం చేస్తున్నారో అర్థం చేసుకోండి. ఈరోజు నిన్న చూస్తే ఆశ్చర్యకరమైంది ఏంటంటే, రాజధాని 2వ దశ దానిలకు 709 చదరపు కిలోమీటర్లతో మాస్టర్ ప్లాన్, అంటే 175 ఎకరాలు దగ్గర దీనికి కావాలి అని చెప్పేసి. ఎవరిని నాశనం చేయడానికి? పచ్చని 3గా ఉండి 3 పంటలు వచ్చే ఈ ప్రాంతంలో ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి నమ్మబలికి ఆ రైతుల దగ్గర అంతా వ్యవసాయ భూమి తీసుకొని ప్లాట్లు ఇస్తామని చెప్పేసిన మీరు ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతానికి చేస్తున్నది ఏంటి? వాళ్ళకు ప్లాట్లకు చూపించకపోగా 2వ దశ, 3వ దశ, ఇంకా ఒక ఎయిర్పోర్ట్ కావాలి అని చెప్పి దాని మీద చాలామంది చాలా విధాలుగా మాట్లాడినారు. ఎందుకు ఆ ఎయిర్పోర్ట్ ఎందుకు కావాలి, పక్కనే గన్నవరం ఉందిగా, ఎందుకు అంత పెద్ద రైల్వే స్టేషన్ కావాలి, ఈ విధంగా చాలామంది మాట్లాడినారు. కానీ ఎందుకు మీరు ఈ విధంగా మోసం చేస్తున్నారు ఈ ప్రాంత ప్రజల్ని? మీరందరూ కూడా మీరందరూ కూడా ఆలోచించుకోండి. ఏదో మేము వ్యతిరేకమో ఇంకోటి వ్యతిరేకమో కాదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఈ రైతాంగానికి ఇచ్చిన భూమికి మీరు ఏ విధంగా వాళ్ళని కాంపెన్సేట్ చేసి ఇస్తున్నారు? మీరు నిన్న రిపబ్లిక్ డే దాంట్లో చూస్తేనే ఎంత డొల్లగా ఉందో అర్థమవుతోంది. మీరు చేసిన పెరేడ్లోనే ఎప్పుడో 14 నుంచి 19 వరకు కట్టించిన స్టాఫ్ క్వార్టర్స్ని చూపించేసి మీరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమన్నా అంటే నీళ్ళు పంప్సెట్లు కొట్టాలా, పంప్సెట్లకు 300 కోట్లు అవుతుంది, 400 కోట్లు అవుతుంది, 500 కోట్లు అవుతుంది. దేశంలో ఎవడైనా కానీ కంపచెట్లు తీయడానికి 330 కోట్లు వాడతారండి? ఇదేం ఒక రోజుతో ఆగిపోయేదే? ప్రతి సంవత్సరం పీకాల్సిన కంపచెట్లే కదా, ఒక పూటతో ఆగిపోయే కంపచెట్ల. మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ కంపచెట్లు వస్తుంది. మళ్ళీ ఏమైనా ఈ ప్రాంతంలో జరిగి ఉంది అంటే అది కంపచెట్లు తీసేది, దాంట్లో దోపిడీ మాత్రం లేదు. కేవలం పనుల రూపంలో పర్సంటేజీలు దోచుకోవడానికి మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎక్కడో చూసా లోకేష్ ఇంతవరకు మాట్లాడతా మేమేం చేయగలుగుతామో, అన్నీ అనుకుని అన్నీ చేయలేం కదా అనే పద్ధతిలో ఏదో పార్లమెంటరీ వాళ్ళ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా, మనందరం కూడా ఆలోచించాల్సింది, జనాల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు ఇచ్చిన హామీలు. నిన్న ఎక్కడో ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో చూసినాం, 20 లక్షల కోట్లు తీసుకొని వచ్చినామని, మళ్ళీ 20 మిలియన్ జాబ్స్ అనే ఏదో తీసుకొని వచ్చినా, మళ్ళీ దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేసినారు. 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి వచ్చినాయిపా?
డేటా రిలీజ్ చేయండి. ఏ కంపెనీలలో ఎన్నెన్ని ఉద్యోగాలు ఇచ్చినామో రిలీజ్ చేయండి. రిలీజ్ చేసే స్థితిలో మీరు ఉన్నారా? ప్రతి ఒక్క చోట కూడా ఒక దోపిడీ చేసే కార్యక్రమాలు తప్ప వేరేది ఏదే కానీ ఈ ప్రాంతంలో కనపడటం లేదు. అంతకు మించి మిగతా చోట్ల ఏమైనా చేస్తున్నారా అంటే అది లేదు. తెచ్చిన అప్పంతా ఎక్కడికి పోతుంది? ఇక్కడ మేము అడగదలుచుకునేది ఒకటే, తెచ్చిన డబ్బులంతా ఎక్కడికి పోతున్నాయి? ఈ ప్రాంతంలో అభివృద్ధి పేరుతో తీసుకొని వస్తున్న నిధులు ఇక్కడ అభివృద్ధి జరగటం లేదు. అది జరగకపోగా ఇంకా భూమి కావాలి, భూమి కావాలి, భూమి కావాలి అన్నారు. మీరు చేస్తున్న దానికి చూస్తే అంటే ఇటువైపు నెల్లూరు సరిపోదు, ఇటువైపు చూస్తే భీమవరం వరకు కూడా భూములు సరిపోవు. మేము కోరుకునేది ఒకటే, మేము ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా కానీ ఇంకో విధంగా కాదు. ఇక్కడ చూపిస్తున్నటువంటి శ్రద్ధ మిగతా ప్రాంతాల మీద చూపించండి. అన్ని ప్రాంతాలు సమతుల్యంగా ఉండాలి అనేది మేము కోరుకుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచి కూడా కోరుకునేది, ఆలోచన చేసేది అన్ని ప్రాంతాలు కూడా సమానంగా చూడాలి, ఆ విధంగా ముందుకు అడుగులు వేయాలనే దాని మీదనే కోరుకుంటున్నాం. ఈరోజు ఇంకా జనాలు మభ్యపెట్టే కార్యక్రమం చేయొద్దండి. ఇప్పటికే మీ సూపర్ 6 హామీల వల్ల మోసపోయినాం, దగాపడ్డాం. ఇప్పటికీ కూడా ఇంకా అంతా బాగుంది. కేవలం మీరు అటెన్షన్ డైవర్స్ కోసము ఏదో ఎక్కడో దోపిడీ గొడవలు చేయడము, కేసులు పెట్టడము, దీనిల మీద చూపిస్తున్న శ్రద్ధ పరిపాలన మీద చూపించడం లేదు. పరిపాలన మీద మీకు అస్సలు కంప్లీట్గా అబ్జల్యూట్గా ఫెయిల్ అయినారు. మీరు చూడండి, ఎక్కడైనా కావచ్చు, మీరు జరుగుతున్న ప్రతి క్రమంలోనూ కూడా దౌర్జన్యాలు, దోపిడీలు. కోడినికి వస్తే కేసు అంటారు, గొర్రెనికి వేస్తే కేసు అంటారు, మనుషుల్ని చంపితే కూడా వాళ్ళని పెద్దగా శిక్షించలేని పరిస్థితిలో మీరున్నారు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున ఒకటే మేము అడుగుతున్నాం, అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చేయండి. కేవలం పేపర్ల మీద కాదు, ఫీల్డ్ లెవెల్లో అభివృద్ధి చేయాలి. ఈ రిపబ్లిక్ డే రోజు, 77th రిపబ్లిక్ డే రోజు ఇప్పటికైనా మీరందరూ కూడా, ఎందుకంటే ఎవరైనా ప్రెస్లో రాస్తా అంటే, ప్రెస్లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళను జైళ్ళల్లో వేస్తున్నారు. ఎక్కడ ఏ దాని మీద ఉందో నాకు అర్థం కావటం లేదు. ఇంకా 77 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంకా ఈ అరాచక పాలన ఏంటో నాకు అర్థం కావటం లేదు. ఇంకా మభ్యపెట్టడం, మోసం చేయడం, ఒక నెరేటివ్ని బిల్డప్ చేసి దాని మీద ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోతుంది ఈ ప్రభుత్వం. డెఫినెట్గా ఇప్పటికైనా మానుకొని రాబో కాలంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రం యొక్క సమాభివృద్ధికి తోడ్పడాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డినితో కంపేర్ చేస్తూ అంటారు, అతనేంది నాకు ఇది ఇదని. మన లోకేష్ పోయినప్పుడు కూడా అంటాడు ఏడుపు కొట్టు బ్యాచ్లు. ఎవడు ఏడుపు కొట్టు బ్యాచ్లు? మీరు కాదా ఏడుపు కొట్టు బ్యాచ్లు? పొద్దున్న లేచిన నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఏడ్చేది మీరా, మేమా? ఏడుపు కొట్టు బ్యాచ్లు మీరు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే అంటుంది. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకుండా మీరు మాట్లాడిన సందర్భం ఉందా? మీరు ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి కానీ, ఈ ప్రాంతంలో చేసిన ఈ పనిని నేను చేశాను, ఈ అభివృద్ధి నేను చేశాను, ఈ కాలంలో సంక్షేమం ఇది చేశాను చెప్పుకునే కాలం ఉందా? లేదు కదా. ఇంకా అదే ఏడుపే. ఎవడో కట్టిన హైదరాబాద్ నేను కట్టించానంటారు, ఎవరో చేసిన దానిలోకి నేను చేశామని అంటున్నారు. నువ్వేం చేసావు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఈ ప్రాంతం కూడా వస్తుంది కదా. కేవలం హైదరాబాదే కాదు కదా వచ్చేది, ఈ ప్రాంతం కూడా వస్తుంది. మరి ఈ ప్రాంతంలో ఉమ్మడి 9 సంవత్సరాలు నువ్వేం చేసావు? విజయవాడకి ఏం చేసావు? గుంటూరుకి ఏం చేసావు? అమరావతికి ఏం చేసావు? శ్రీకాకుళం చేసావు? గోదావరి జిల్లాలకు ఏం చేసావు? రాయలసీమకి ఏం చేసావు? మీరు ఏ పని చేయకుండా మా జగన్ మీద, మా నాయకత్వం మీద ఏడుపు కొట్టు మా ఎందుకు? పొద్దున్న లేచిన నుంచి ఇదే ఏడిపే కదా మీరు చేస్తా ఉండేది. మేమెందుకు ఏడ్చినాం? మేము చేసిన పనిని కూడా మీరు తీసుకోబోతున్నారు క్రెడిట్. మీరు మీ దాంట్లో అకౌంట్లో వేసుకుంటున్నారు. మేము మొదలుపెట్టిన పనిని కూడా మీ క్రెడిట్లోకి వేసుకుంటున్నారు. ఏది ప్రతి ఒక్కటి కొత్తగా మీరు తీసుకొని వచ్చిన సంస్కరణలు అంటూ ఏమీ లేవు. మన గ్రీన్కో దగ్గర ఇండస్ట్రీస్ దానిలో మేము తిన్నారు, దావోస్కు పోయినాం, గ్రీన్కోతో అగ్రిమెంట్ అయినాం. ఏమి ఏడ్చింది మీరు? గ్రీన్కోలో తెచ్చడానికి ఎంత దూరం పోయినారు ఆ దావోస్కని. మరి మీరెందుకు పోయినారు? మీరేం తెచ్చారు? అది టూర్ విజిట్కి పోయినట్టు పోతున్నారా? కాదు కదా. కాబట్టి ఇప్పటికైనా కానీ పరిపాలన మీద శ్రద్ధ పెట్టండి, లా అండ్ ఆర్డర్ మీద శ్రద్ధ పెట్టండి. మీరు ఇదే విధంగా బలవంతంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ప్రజల్ని ఇబ్బంది పడి చేస్తూ కార్యకర్తలను కేసుల్లో పెట్టించి నోరు మూపించాలనే ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా మీకే రివర్స్ అవుతుంది. పబ్లిక్ చాలా తెలివైన వాళ్ళు, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే దాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించే వాళ్ళు జనం. నువ్వు నేను అంతా బాగుంటుంది అనుకుంటుంటాం. ఈరోజు
ప్రతి రంగంలోనూ కూడా, ఉద్యోగస్తుల్లో కావచ్చు, ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక నిస్సహాయత, ఏమీ చేయలేని పరిస్థితి. ఎవరైనా ఏమనంటే కేసులు పెడతారో ఇంకోటి పెడతారో, ఒక భయం మధ్య బతుకుతున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే జరుపుకుంటా అంటేనే తట్టుకోలేకపోతున్నారే. ఈసారి అసలు ఎవరు ఏం లేదు, గ్రామాన్ని వాలంటీర్లుగా చేసుకున్నాను. అది మీకు రిఫ్లెక్ట్ కావటం లేదా? కాబట్టి దయచేసి ఈ ఏడుపు గొట్టలు మాటలు తగ్గించుకొని, మా మీద ఏడ్చేది కాదు, మీకు అధికారం ఇచ్చినారు, ఎప్పుడూ లేనంత విధంగా మీకు ఈ రాష్ట్రంలో ఒక మ్యాండేట్ ఇచ్చినారు. ఆ మ్యాండేట్కి తగ్గట్టుగా రిజల్ట్ చూపించండి, ఆ మ్యాండేట్కి తగ్గట్టుగా పని చూపించండి.